బంగారం కనిపిస్తే చాలు మనోళ్లకు పూనకాలు వచ్చేస్తాయి. కానీ మన ప్రధాని మోడీ గారు మాత్రం అయ్యా బాబు ఒక్క ఏడాది పాటు ఆ బంగారం ముఖం చూడకండి అని ఒకే ఒక్క మాటతో పెద్ద బాంబు పేల్చారు. ఢిల్లీలో మొదలైన ఈ మాట లండన్ నుండి న్యూయార్క్ మార్కెట్ల దాకా వణుకు పుట్టిస్తుంది. అసలు ఎవరైనా ఇలా ఊహించారా? బంగారం అంటే ప్రాణమిచ్చే ఈ దేశంలో ఒక ప్రధాని స్వయంగా పబ్లిక్ మీటింగ్లో నిలబడి మనం బంగారు ఆభరణాలు కొనొద్దు, అసలు బంగారమే కొనొద్దు అని ఎందుకు అంటారో ఒక్కసారి ఆలోచించండి. దీని వెనుక ఏదైనా పెద్ద ఎకనామిక్ డేంజర్ ఉందా, లేక ప్రపంచానికి ఇప్పుడు మెల్లగా లీక్ అవుతున్న ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ను మన భారతదేశం మొదలుపెట్టిందా? వీటన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇప్పుడున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంలో మోడీ గారి ఈ మాట చూస్తే ఏదో మామూలు ఎలక్షన్ స్పీచ్ లాగా అనిపించదు. దీని వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ దాగుంది. అసలు సామాన్యుడు బంగారం కొనకపోవడానికి విదేశీల్లో ఉన్న మన భారతదేశపు ఆస్తులకు లింక్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే, దశాబ్దాలుగా 7 సముద్రాల అవతల ఉన్న బ్రిటిష్ అమెరికన్ల కనుసన్నల్లో ఉన్న మన సంపదను భారత్ సైలెంట్గా మన దేశానికి తెచ్చేసుకుంటుంది. అదేనండి మన బంగారు నిల్వలు. గత కొద్ది నెలల్లో జరిగింది మన ఎకనామిక్ హిస్టరీలోనే ఒక పెద్ద సెన్సేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత్రికి రాత్రే తన ప్లాన్ మార్చేసింది. ఇది ఎంత స్పీడ్గా జరిగిందంటే, ప్రపంచం ఏం జరుగుతుందిరా బాబు అని తేరుకునే లోపే మన స్పెషల్ ఫ్లైట్లు టన్నుల కొద్దీ బంగారాన్ని మన భారత గడ్డ మీద దించేశాయి. సడన్గా మన వాళ్లకు బంగారం మీద ఎందుకింత టెన్షన్ వచ్చిందబ్బా, ఏదైనా పెద్ద మోసం జరగబోతుందని భయపడుతున్నారా? మీరు షాక్ అయ్యే ఒక లెక్క చెబుతా వినండి. అక్టోబర్ 2025 నుండి మార్చ్ 2026 మధ్య, అంటే జస్ట్ 6 నెలల్లోనే విదేశీ బ్యాంకుల నుండి దాదాపు 104 టన్నులకు పైగా బంగారాన్ని వెనక్కి తెచ్చి మన ఖజానాలో పడేశారు. ఇప్పటిదాకా చూసుకుంటే మన దగ్గర మొత్తం 880 టన్నులకు పైగా బంగారం ఉంది. ఇందులో 77% ఇప్పుడు మన గడ్డ మీద సేఫ్గా ఉంది. అంటే సుమారు 680 టన్నుల బంగారం ఎవరూ టచ్ చేయలేని భూగర్భ లాకర్లలో ఉందన్నమాట. కానీ ఇంకో 197 టన్నుల బంగారం మాత్రం ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గరే ఉండిపోయింది. ఇది ఒక పెద్ద మిస్టరీ. ఒక ఏడాది పాటు బంగారం కొనొద్దు అని మోడీ గారు అడిగింది యాక్చువల్గా ఈ మిషన్లో సెకండ్ పార్ట్. మన ఫారిన్ రిజర్వ్లు అంటే డాలర్లు సేఫ్గా ఉండాలి. ఏ పరిస్థితిలోనూ మన ఆర్థిక స్వాతంత్రం ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు అన్నదే ఆయన టార్గెట్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో రగులుతున్న మంటలు కేవలం 2 దేశాల మధ్య గొడవ కాదు. ఇది అసలు సిసలైన డాలర్లకి బంగారానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది పక్క దేశాల్లో ఉన్న మన ఆస్తుల మీదే. మొన్న రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఆ పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన వేల కోట్ల డాలర్లను ఎలా ఫ్రీజ్ చేశాయో మనం కల్లారా చూశాం. ఆఖరికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ డబ్బులను కూడా ఆపేసింది. ఈ సీన్ చూశాక భారత్ ఒక గట్టి గుణపాఠం నేర్చుకుంది. రేపొద్దున్న ప్రపంచ పాలిటిక్స్ ఎలా మారుతాయో ఎవరికి తెలుసు. లండన్లోనో న్యూయార్క్లోనో ఉన్న మన బంగారాన్ని మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడతారని మన వాళ్లకు పక్కాగా అర్థమైపోయింది. అందుకే ఆపరేషన్ గోల్డ్ హోమ్కి ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ గేమ్ ఆడుతుంది మనం ఒక్కలమే కాదు. ఫ్రాన్స్ లాంటి పెద్ద యూరోపియన్ దేశం కూడా అమెరికా మీద ఇలాంటి మాస్టర్ మైండ్ గేమే ఆడింది. ఫ్రాన్స్ వాళ్ళు తమ బంగారాన్ని వెనక్కి తెచ్చుకోవడమే కాకుండా ఏకంగా $5 బిలియన్ ప్రాఫిట్ కూడా కొట్టేశారు. ఈ ఫ్రాన్స్ స్టోరీ వింటే థ్రిల్లర్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఫ్రాన్స్కి చెందిన చాలా బంగారం అమెరికా దగ్గరే ఉండేది. ఒకవేళ ఫ్రాన్స్ డైరెక్ట్గా వెళ్ళి మా బంగారం మాకిచ్చేయండి అని అడుగుంటే అమెరికా వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక సాకు చెప్పి ఆపేవాళ్ళు, లేదా 2 దేశాల మధ్య రిలేషన్స్ డ్యామేజ్ అయ్యేవి. కానీ ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు భలే స్కెచ్ వేశారు. బంగారం రేట్లు పీక్స్లో ఉన్న టైం చూసి వాళ్ళ పాత బంగారాన్ని, అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నదాన్ని న్యూయార్క్లోనే అమ్మేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ వచ్చిన డబ్బుతో యూరోపియన్ మార్కెట్లోనే కొత్తది మంచి ప్యూర్ బంగారాన్ని కొనేసుకున్నారు. దీనివల్ల వాళ్లకు ₹1 ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా కాలేదు. అమెరికాతో గొడవ రాలేదు. పైగా ఏకంగా 11 బిలియన్ యూరోలు, అంటే దాదాపు $5 బిలియన్ లాభం కూడా కళ్ళజూశారు. ఫ్రాన్స్ చాలా సైలెంట్గా తన బంగారాన్ని సొంత గడ్డకు తెచ్చుకుని జేబులు నింపుకుంది. కానీ ఇంకోవైపు జర్మనీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. పాపం వాళ్ళు ఇంకా వాళ్ళ బంగారం కోసం ఏడుస్తూనే ఉన్నారు. జర్మనీకి చెందిన చాలా బంగారం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్లోనే ఉండిపోయింది. జర్మనీ లీడర్లు ఎప్పటి నుంచో ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు.
కానీ అమెరికా మాత్రం ఈరోజు రేపు అంటూ టైంపాస్ చేస్తుంది. ఆఖరికి జర్మనీ వాళ్ళు తమ సొంత బంగారాన్ని ఒక్కసారి చూసుకుంటామని కూడా బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎపిసోడ్ చూశాకే భారత్ ఫుల్ అలర్ట్ అయిపోయింది. రేపు మన భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా ఎదగాలంటే ఎవరో గీసిన గీతలో కాకుండా మన సొంత రూల్స్తోనే బతకాలని ప్రధాని మోడీ గారికి బాగా తెలుసు. అందుకే తెలంగాణలో జరిగిన ఒక మీటింగ్లో పెళ్లిళ్ల కోసం మనం చేసే బంగారు కొనుగోళ్లను కొంచెం తగ్గించుకోలేమా అని ఆయన అడిగినప్పుడు ఇండైరెక్ట్గా దేశాన్ని కాపాడమని ఆయన జనాలను కోరారు. ఎందుకంటే మీరిక్కడ బంగారం కొన్న ప్రతిసారి భారత్ దాన్ని బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి బదులుగా మన దగ్గర ఉన్న విలువైన డాలర్లను వాళ్ళ మొహాన కొట్టాలి. ఒకవేళ మన వాళ్ళు నిజంగానే ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మన దేశం ప్రతి సంవత్సరం 600 నుండి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. 2025 నాటికి ఈ నెంబర్ ఏకంగా 710 టన్నులు దాటేసింది. ఈ డిమాండ్ను కనీసం సగానికి తగ్గించినా సరే భారతదేశానికి వేల కోట్ల డాలర్లు మిగులుతాయి. ఆ డబ్బుతో మన ఆర్మీకి రఫేల్ జెట్లు కొనుక్కోవచ్చు, రోడ్ల నెట్వర్క్ పెంచవచ్చు, మన టెక్నాలజీని ఏకంగా చంద్రుడు నక్షత్రాల దాకా తీసుకెళ్లొచ్చు. బంగారం పిచ్చి మన భారతీయుల రక్తంలోనే ఉంది అన్న విషయం మోడీ గారికి కూడా తెలుసు. కానీ 2026 నాటికి ఈ కొత్త భారత్ కేవలం పాత సాంప్రదాయాలనే పట్టుకుని వేలాడకుండా దౌత్య నీతిని కూడా వాడుతుంది. ఒక పక్క బయట దేశాల లాకర్లు ఖాళీ చేస్తూ మన ఖజానాలు నింపుకుంటున్నాం. ఇంకో పక్క డాలర్తో పోలిస్తే మన రూపాయిని స్ట్రాంగ్ చేయడానికి స్కెచ్ గీస్తున్నాం. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఆర్బీఐ వెనక్కి తెచ్చిన ఆ 104 టన్నుల బంగారం అంటే చిన్న విషయం కాదు. దాన్ని తీసుకురావడానికి ఏకంగా స్పెషల్ ఫ్లైట్లు వాడారు. ఎవరికి కనీసం గాలి కూడా తగలకుండా ఫుల్ సెక్యూరిటీ మధ్య సీక్రెట్ ప్లేస్లకు చేర్చేశారు. ఎందుకు ఇంత సీక్రెసీ? ఎందుకంటే ఈ రోజుల్లో డేటా, బంగారం ఈ రెండే ప్రపంచాన్ని శాసించే పవర్. మన ఎనర్జీకి, ఎకనామిక్ సెక్యూరిటీకి వేరే ఏ దేశం మీద డిపెండ్ అవ్వకూడదని భారత్ డిసైడ్ అయిపోయింది. ఇరాన్ మీద పెరుగుతున్న బ్యాన్లు, అమెరికా వార్నింగ్లు చూస్తుంటే రేపటి రోజున ఎవరి ఆస్తి వాళ్ళ గడ్డ మీద ఉంటేనే బతుకుతారు అన్న క్లారిటీ వచ్చేసింది. భారత్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ చైనాకు కూడా ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. మన ఎకానమీని బలహీనపరచాలని చైనా ఎప్పటి నుంచో కలలు కంటుంది. కానీ మన సంపద అంతా మన దగ్గరే ఉన్నప్పుడు ఏ బాహ్యశక్తి వచ్చి మనల్ని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇప్పుడు ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం రేటు $600 దాటేసింది. ఒకవేళ భారత్ తన బంగారాన్ని ఆ విదేశాల్లోనే వదిలేసి ఉంటే లాభపడేది ఆ ఫారిన్ బ్యాంకులే. వాళ్ళు మన బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా పెట్టుబడిగా పెట్టి కోట్లు గడించేవాళ్ళు. ఫ్రాన్స్ ప్రదర్శించిన అదే తెలివితేటలను భారత్ ఇప్పుడు ఇంకో స్టైల్లో వాడుతుంది. మన నెట్వర్త్ పెంచుకోవడానికే మన బంగారాన్ని మనం వెనక్కి తెచ్చుకుంటున్నాము. మన సంపద మొత్తం ఇప్పుడు స్పీడ్గా పెరుగుతుందని ఆర్బీఐ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది. రేపొద్దున్న గ్లోబల్ మార్కెట్ కుప్పకూలినా సరే ఈ బలమే మనల్ని కాపాడుతుంది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చి డాలర్ పడిపోతే చేతిలో ఫిజికల్ గోల్డ్ ఉన్న దేశమే మనుగడ సాగిస్తుంది. ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు భారత్ పక్కాగా అదే చేస్తుంది. ప్రధాని మోడీ గారి మాటకు సపోర్టుగా అమిత్ షా గారు కూడా ఒక అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఆత్మనిర్భరత సాధించాల్సిన టైం వచ్చేసిందన్నారు ఆయన. కేవలం బంగారం మాత్రమే కాదు, పెట్రోల్, డీజిల్, ఎరువుల మీద మన ఆధారపడడాన్ని కూడా తగ్గించుకోవాలి అని తేల్చి చెప్పారు. ఇదంతా ఒక పెద్ద ప్లాన్లో భాగమే. మన దేశాన్ని ఒక గోల్డ్ హబ్గా మార్చడం, అదే టైంలో బంగారం దిగుమతుల మీద మనం ఖర్చు పెట్టే కరెన్సీని తగ్గించడం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. 2026 ఫస్ట్ క్వార్టర్లో చూస్తే బంగారం డిమాండ్ కొంచెం తగ్గింది. దీన్ని బట్టి చూస్తే ఈ పెద్ద ప్లాన్ ఏంటో మన జనాలకు కూడా క్రమంగా అర్థమవుతుందని క్లియర్గా తెలుస్తుంది. జనాలు ఇప్పుడు బంగారు బిస్కెట్లకు బదులు డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల మన దేశంలోని కంపెనీలకు ఎదగడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఇదంతా అంత ఈజీనా? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బంగారం అంటే కేవలం ఒక పెట్టుబడి కాదు, సుఖదుఖాల్లో తోడుండే ఒక సెంటిమెంట్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు నగల దుకాణాల ముందు జాతర జరిగినట్టుంటుంది. ఆ రద్దీని ఆపడం అంటే మామూలు సవాలు కాదు. కానీ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్లో ఉంది. మనం జస్ట్ ఒక ఏడాది పాటు సంయమనం పాటిస్తే మన కరెంట్ అకౌంట్ లోటు ఎంతగా పడిపోతుందంటే దాన్ని చూసి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎకనామిస్టులు కూడా ఆశ్చర్యపోతారు. ఒక దేశం ఇంపోర్ట్ చేసుకునే బిల్లు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది. రూపాయి బలపడినప్పుడు మీ చేతుల్లో ఉన్న డబ్బుకి పవర్ వస్తుంది. దీని అర్థం ద్రవ్యోల్బణం తగ్గుతుంది.
మీ సేవింగ్స్ వాల్యూ పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ చదవక్కర్లేదు. కాస్త దేశభక్తి, కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. ఇంకా విదేశాల్లో ఉన్న మన భారతదేశపు ఆ 197 టన్నుల బంగారాన్ని కూడా వెనక్కి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ పని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎందుకంటే భారత్ తన బంగారాన్నంతా ఒకేసారి ఉపసంహరించుకోవడం ఆ విదేశీ బ్యాంకులకు అస్సలు ఇష్టం లేదు. అలా జరిగితే వాళ్ళ పరువుకే ముప్పు వస్తుంది. ఇంతకాలం వాళ్ళను గుడ్డిగా నమ్మిన ఒక పెద్ద పార్ట్నర్ ఇప్పుడు తన ఖజానా సర్దుకుని వెళ్ళిపోతుంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు ఇది మామూలు దెబ్బ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది డీ-డాలరైజేషన్ వైపు వేసిన ఒక అడుగు. ఈ పాశ్చాత్య దేశాలు మిగతా దేశాలను కంట్రోల్ చేయడానికి పెట్టిన సిస్టమ్ నుండి భారత్ ఇప్పుడు క్రమంగా బయటపడుతుంది. ఫ్రాన్స్ ఆడిన ఆ $5 బిలియన్ గేమ్ చూస్తే ఒక విషయం నిరూపితమైంది. రూల్స్ అందరికీ ఒకేలా ఉండవు. తెలివైన దేశమే గెలుస్తుంది. భారత్ కూడా తన పాత సాఫ్ట్ ఇమేజ్ని వదులుకుంది. మేము ఇక కేవలం రిక్వెస్ట్లు చేయడం లేదు, డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఆర్బీఐ ఇలా బంగారాన్ని వెనక్కి రప్పించడాన్ని చూస్తే ఫ్యూచర్లో ప్రపంచం ఎలాంటి విపత్తును ఫేస్ చేయబోతుందో మాకు ముందే తెలిసనడానికి నిదర్శనం. ఎందుకంటే గ్లోబల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం రాబోయే 2 ఏళ్ళు మార్కెట్ చాలా అస్థిరంగా ఉండబోతుంది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ గొడవ కేవలం ఒక ఆరంభం మాత్రమే కావచ్చు. ఒకవేళ రేపొద్దున ఏదైనా జరిగి మన బంగారం లండన్లోనే ఇరుక్కుపోయి ఉంటే ఏమై ఉండేది? మనం దాన్ని టైంకి వెనక్కి తెచ్చుకోగలిగే వాళ్ళమా? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. బహుశా అందుకే భారతదేశం ప్రమాదం కన్నా భద్రతనే ఎంచుకుంది కాబోలు. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.